పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం. ఇది కాలభైరవాష్టకం అండి. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని కీర్తిస్తూ మనం కాలభైరవుడిని పూజ చేస్తాం. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అలాంటి లక్షణాలను మహేష్ బాబులో చూశాడు రాజమౌళి. భానుకోటి భాస్వరం అంటే వేల కోట్లు కోటి అంటే ఒకటి కాదు, వేల కోట్ల మంది సూర్యుల్ని అక్కడ పెడితే ఎంత తేజస్సు ఉంటుందో మన కాలభైరవుడు ముఖంలో అంత తేజస్సు ఉంటుంది. తర్వాత భవాబ్ది తారకం పరం. మనం ఈ భవలోకంలో ఉన్నామండి. ఈ కోరికలు తీరాలా, మనకి ఏంటి, ఇల్లు గడవాలా, మనతో ఇల్లు కొనాలా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవాలా, పిల్లల్ని పుట్టించాలా, ఇలా ఇహలోక సుఖాలన్నీ కూడా వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా కాలభైరవుడు ఎలా ఇస్తాడో అంతేకాదు భవాబ్ది తారకం పరం. నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనం. నీలకంఠుడు మన యొక్క కాలభైరవుడు. ఇదిగో శివుడు కదా, విషాన్ని మింగితే ఇక్కడ కంఠం దగ్గర నీలంగా మారుతుంది. ఈప్సితార్థ దాయకం త్రిలోచనం. 3 కళ్ళు ఉంటాయనికి శివుడికి. ఈప్సితార్థ దాయకం, అందరి యొక్క కోరికల్ని ఆయన కాలభైరవుడు తీరుస్తాడు. 3 కళ్ళు ఉన్నటువంటి వాడు కాలభైరవుడు. తర్వాత కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం. ఈయన కాలానికే కాలుడు, అంటే మృత్యువుకే మృత్యు అనమాట. కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం అంటే ఈయన కాలానికే కాలుడు. ఇదిగో తర్వాత మృత్యువు. ఇదిగో అమ్మవారు జగన్మాత అయినటువంటి ఇదిగో ఇది కపాల మాల. ఇది అమ్మవారు మహాకాళి ఉపాసకులం, మేము బెజవాడ కనకదుర్గమ్మ ఉపాసకులం. కాలకాలం అంబుజాక్షం అక్షరం శూలమక్షరం అంటే అంబుజాక్షుడు అంటే ఆయన కళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయంటే తామర పుష్ప రేఖల్లా ఉంటాయి. అలాంటి అంబుజాక్షుడు శూలాన్ని అక్షరంగా ధరించినటువంటి వాడు ఆయుధాన్ని ధరిస్తాడు. బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిని, కంటిన్యూటీ ఆఫ్ సృష్టిని వాటిని ఆపి మోక్షాన్ని ఇస్తాడు. అలాగే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి నమస్కారం అని శుభమస్తు.